సో జగన్మోహన్ గారు వింగ్ కమాండర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. జగన్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు గుజరాత్ అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఘటనకు సంబంధించి దాదాపుగా 242 మంది చనిపోయారని వార్తలు వస్తున్నాయి. అది ఇంకా అధికారికంగా ప్రకటించాలి. ఈ ప్రమాదం సాంకేతిక లోపంతోనే జరిగి ఉండొచ్చు అనే వార్తలు అయితే వస్తున్నాయి. కానీ మన గిరిధర్ గారు అయితే ఇందులో ఖచ్చితంగా ఏదన్నా కుట్రకోణం కూడా ఉండి ఉండొచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎలా చూడాలి సార్ ఈ ప్రమాదానికి సంబంధించి మీరే ఉంటారు? పర్సనలీ నమస్తే గిరిధర్ గారు కూడా అందరు ప్రేక్షకులకి. ఫస్ట్లీ చాలా చాలా విషాదమైన దుర్ఘటన అండి. మై 38 years ఆఫ్ ఏవియేషన్ ఎక్స్పీరియన్స్లో ఇలా ఇంటర్నేషనల్ డిపార్చర్కి ఎయిర్క్రాఫ్ట్ విచ్ నెక్స్ట్ 10 గంటల నుంచి 14 గంటలు ఫ్లై చేయాల్సిన విమానం ఇలా కొద్ది నిమిషాల్లోనే ఎయిర్ రిలీజ్ అవ్వగానే నేల మీద నుంచి కదలగానే ఇలా కూలిపోయిందంటే చాలా చాలా బాధాకరం. అండ్ అవర్ హోమేజ్ అండ్ కండోలెన్సెస్ టు ఆల్ ద డిపార్టెడ్ సోల్స్ అండ్ ద ఫ్యామిలీస్ బిహైండ్. అది ఒక పక్కన అయితే, యాజ్ ఫార్ అస్ టెక్నికాలిటీస్ ఆర్ కన్సర్న్డ్, టూ ఎర్లీ అండి మనం ఏదైనా అంటానికి. యూనో చాలా ఈజీ టు స్పెక్యులేట్, బట్ ఈ ఇంత విషాదమైన టైంలో స్పెక్యులేట్ చేయడం మంచిది కాదేమో అని నాకు అనిపిస్తుంది. అది సో ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్. బట్ 3 ఫ్యాక్టర్స్ అండి. ఈ ఎయిర్క్రాఫ్ట్ కాకుండా ఏ ఎయిర్క్రాఫ్ట్ అయినా సరే ఒకసారి నేల మీద నుంచి నేల మీద కదులుతున్నది అంటే ద ఇంజిన్స్ థ్రస్ట్ ప్రొవైడ్ చేస్తాయి. దాని తర్వాత వింగ్స్ ఏదైతే రెక్కలు ఉంటాయో లిఫ్ట్ జనరేట్ చేసి దాన్ని గాల్లోకి లేపుతాయి. ఆ గాల్లోకి లేపాక కూడా కంటిన్యూస్గా థ్రస్ట్ ఉండాలి. ముందుకు మనం కదలాలి అన్నా, కిందకి రావాలన్నా, మీదకి వెళ్ళాలన్నా సరే, పక్కకి వెళ్ళాలన్నా సరే, ఎలా అయినా సరే. సో ఈ ప్రాసెస్లో చాలా క్లియర్గా మనకి కనిపించే విజువల్స్లో ద ఎయిర్క్రాఫ్ట్ హ్యాస్ జస్ట్ గాన్ స్ట్రైట్ అండ్ గాన్ ఇన్ టు ద గ్రౌండ్. అండ్ ఇప్పుడు మనకు తెలిసిన దాన్ని బట్టి బిట్వీన్ ద కెప్టెన్ అండ్ ద కోపైలట్ ఎవరో ఒకళ్ళు దే హ్యావ్ ఆల్సో గివెన్ అ మేడే కాల్. సో ద పైలట్స్ నార్మల్లీ కూడా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు, ల్యాండ్ అయ్యేటప్పుడు the pilots are the most at their best in terms of performance as well as attentive to what needs to be done, because చాలా యాక్టివిటీస్ ఉంటాయి ఈ టేక్ ఆఫ్ ల్యాండింగ్లో. అదే దట్ ఇస్ క్రిటికల్ ఎలిమెంట్ ఆఫ్ నేల మీద నుంచి మనం లెగటం, మళ్ళీ నేల మీద తిరిగి రావటం సేఫ్గా ప్రతిసారి. ఈసారి అది అవ్వలేదు కాబట్టి దే ఆర్ 3 ఎలిమెంట్స్. ఒకటి, థ్రస్ట్ నాట్ బీయింగ్ అవైలబుల్, సో ద ఎయిర్క్రాఫ్ట్ హ్యాస్ నో ఛాన్స్ ఆఫ్ గోయింగ్ అప్. It is forced to come down. Second element would be control surfaces. ఈ కంట్రోల్ సర్ఫేసెస్ ఆర్ ఆటోమేషన్ లోపల మనకున్న పరిక్రమాలు, మోడర్న్ ఏవియానిక్స్ ఇవన్నిటితో అండ్ వీటి కాంబినేషన్, సంథింగ్ నాట్ బిహేవింగ్ ద వే ద పైలట్ వాంట్స్ ఇట్ టు బిహేవ్. సో హీ హ్యాస్ నో కంట్రోల్ ఓవర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ హిమ్. సెకండ్ ఫ్యాక్టర్. థర్డ్ ఫ్యాక్టర్ ఇస్, గిరిధర్ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఒకటి వెదర్ అండి, థర్డ్ అండ్ రెండోది ఇట్ కుడ్ బి బర్డ్ హిట్, కానీ ఈ కొత్తగా మనకున్న డేంజర్స్ అయితే డ్రోన్స్. సో ఇలాంటి ఎలిమెంట్స్ ఆర్ దేర్. సో ఈ 3 ఫ్యాక్టర్స్లో ఇట్ కుడ్ బి ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ హ్యాపెనింగ్. అండ్ apart from these 3 elements, I don't think there will be a fourth element. As far as sabotage and other things are concerned, the civil aircrafts are completely homogeneous and they don't have any threat of that kind of a problem. And nothing external can completely remove the pilot who's already there in the cockpit. నుండి అవకాశం ఉందంటారా? No, I will not say ఇక్కడ ఏమైంది అనేది నేను డెఫినెట్లీ అన్నానండి. బట్ ఓవరాల్ ఎనీవేర్, ఎక్కడ ఏదైనా సరే, ఏవియేషన్ అవ్వచ్చు, రోడ్ ట్రాన్స్పోర్ట్ అవ్వచ్చు, షిప్పింగ్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే టెక్నికల్ ఫెయిలియర్స్ ఈజ్ ఎ పాసిబిలిటీ విచ్ మన సిస్టమ్స్ ప్రకారం మనం మినిమైజ్ చేస్తాం. అది అవ్వకుండా చూసుకోవడానికే ప్రయత్నిస్తాం. అలాగే హ్యూమన్ ఫెయిలియర్స్ అనేది అవ్వకుండానే మనం చూసుకుంటాం. కానీ హ్యూమన్ ఫెయిలియర్ అవ్వదా అనేది very difficult to tell. And these are things which ఇప్పుడు let us all hope that everything was good, they left the way they were supposed to, but whatever has happened, గిరిధర్ గారు అన్నట్టు చాలా క్లియర్గా ఫ్లైట్ డేటా రికార్డర్స్ కానీ, మన కాక్పిట్ వాయిస్ రికార్డర్స్ కానీ చాలా త్వరలోనే బయటకు వస్తాయి అనుకుంటున్నాను. ఎందుకంటే టెయిల్ ఫిన్ అది స్టక్ ఆన్ వన్ ఆఫ్ ది బిల్డింగ్స్ అండ్ కెన్ బి సీన్.
నార్మల్లీ ఆ రీజియన్లో ఉంటాయి ఇవన్నీ కూడా. సో వన్స్ దే ఆర్ రిట్రీవ్డ్, ఐఎమ్ షూర్ దే విల్ బి ఏబుల్ టు come out with a more honest and real reason as to what happened. రైట్. జగన్మోహన్ గారు ముఖ్యంగా జనావాసాల్లో కూడడం వల్ల చాలా నష్టం కూడా జరిగింది. ఆస్తి నష్టం జరిగింది. కొన్ని ప్రాణాలు కూడా కోల్పోయాయి. స్థానికంగా కూడా కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ కూడా కొంతమంది చనిపోయారనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఎలాంటి విమాన ప్రమాదాలప్పుడు కొంచెం సేఫ్గా వేరే ఎవరు లేని ప్రదేశాల్లో తీసుకెళ్తారనే ఒకటి ఉంది. కానీ అలాంటిది జరగకుండా డైరెక్ట్గా పడిపోయిందంటే ఖచ్చితంగా అది సాంకేతిక లోపమై ఉండే అవకాశం కనిపిస్తుంది కదా. అదేనండి. ఇప్పుడు పైలట్ గేవ్ అ కాల్ ఆఫ్ వన్ ఆఫ్ ద పైలట్స్ హస్ గివెన్ అ కాల్ ఆఫ్ మేడే అని మనకు క్లియర్గా తెలుస్తున్నది. ఆల్రెడీ అనౌన్స్ చేశారు. మేడే అంటే ద ఎయిర్క్రాఫ్ట్ ఇస్ నాట్ ఇన్ ఎ కండిషన్ టు కంటిన్యూ ఫ్లైట్. ఇట్ హ్యాస్ టు ల్యాండ్ ఐదర్ ఎ కంట్రోల్డ్ ల్యాండింగ్ ఆర్ అన్ అన్కంట్రోల్డ్ ల్యాండింగ్. ఈ కేసులో మనకు క్లియర్గా కనిపించేది ఏంటంటే అన్కంట్రోల్డ్ ల్యాండింగ్ అయింది. వాళ్ళు చూస్ చేసుకొని ఒక చోట ల్యాండ్ అవుదాం అనుకున్న ప్లేస్ కాదు అది. వాళ్ళు ఇంకా దే కుడ్ నాట్ రిమైన్ ఇన్ ద ఎయిర్ ఎనీమోర్. అందుకనే దే గాన్ స్ట్రైట్ డౌన్. ఎక్కడ కొంచెం అటు ఇటు కూడా తిరగడానికి ప్రయత్నించడానికి కూడా వాళ్ళకి ఛాన్స్ ఉన్నట్టు కనిపించలే మరి. నార్మల్లీ ఆఫ్టర్ టేక్ ఆఫ్, ఇమీడియట్లీ ఆఫ్టర్ టేక్ ఆఫ్ వీల్స్ అవి కూడా రిట్రాక్ట్ చేస్తారు. ఇలా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అప్పుడు కూడా రిట్రాక్ట్ చేసి ల్యాండ్ అవుతారు, ఎందుకంటే ఇట్ షుడ్ నాట్ ఆబ్స్ట్రక్ట్ అని. బట్ అది దానికి కూడా వాళ్ళకి దే డిడ్ నాట్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ. అంటే they did not have much time. It's very, very evident